దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు. కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లా యోమెరు, గోయిల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబ్తోను, సెబోయిల రాజైన షెమేబెరుతోను, సోయరును బెల్రాజుతోను యుద్ధం చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యామెరుకు లోబడి 13 సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడిన రాజులను వచ్చి అస్తారోత్, కర్నాయిములను, రెఫాయిములను, హాములో, జూజీలను, షావే, కిర్యతాయిము మైదానంలో ఏవీలను కొట్టిరి. మరియు హోరీలను అరణ్యము దగ్గరున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత దేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషును, ఎన్మిషత్తునకు, అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజుకు, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరును, బెల్రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లా యోమెరు, గోయిల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అర్యోకు అని 5 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములు అన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుని లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంటి పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలను తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి అతని ఆస్తి తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లా యామెరు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశముకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుని దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చిన ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకొన్నట్లు ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త యొక్క సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎష్కేలు, మమ్రే అను వారికి ఏ భాగం రావాలనో
ఆయా భాగములు మాత్రము వారికి తీసుకునిమని సొదొమ రాజుతో చెప్పెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవము గల తండ్రి, వందనాలు ప్రభా. రాత్రంతా మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడి ఈ ఉదయకాల మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. దయతో మా బలహీనతలు నాయన క్షమించండి. గడిచిన దినములన్నీ ప్రభా నీ కృపలో మమ్మల్ని కాపాడి ఆశ్రయించినందుకు వందనాలు నాయన. ఆశీర్వాదం అంటే ఈ లోకంలో గొప్ప అవడం కాదు, కానీ నాయన మీరు ఇచ్చిన శాంతి సుఖంలో సంతోషంగా మేము బ్రతకడం నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి క్రీస్తునామములో వందనాలు తండ్రి. చదువుని వాక్యాన్ని మీరు దీవించునైనా. అబ్రాహాం పక్షుని మీరుండి అయ్యా ప్రభ సర్వోన్నత దేవునికి ప్రధాన యాజకుడిని క్రీస్తు వారు ఆయనతో ఉన్నారు. యేసయ్య, నేడు మా పాప దోషులను క్షమించి నేడు మీరు మాతో ఉన్నారని నమ్ముతున్నాను ప్రభా. మీరు దీవించే ఈ దినమంతా నీ కృప చేత నడిపించండి. నీ పిల్లలని మేము అందరం ప్రభు సత్యవాక్యంలో ఏకమై ఉండి నేను మహింపరిచే బ్రతుకును మాకు ఇవ్వతంటే మీకే స్తోత్రాలు. భేదములు విమతములు హృదయాన్ని తొలగించి నిష్కపటమైన స్వార్థమైన హృదయం చరిత్రను తొలగించి మీ కృపలో నీకు క్రీస్తు లాంటి గుణాన్ని కలిగి జీవించే హృదయం మాకు ఇవ్వమని క్రీస్తునామములో అడుగుతున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి మీ కృపను బట్టి అడుగుతున్నాను. ప్రతి బిడ్డను మీరు కాపాడండి. వృద్ధులు మీరు చంటి బిడ్డలు మీరు కాపాడుతండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను యవనస్తులను బట్టి వందనాలు. యవనస్తులు దేని చేత్తామలతో శుద్ధికి నీ వాక్యం చేతనే కదా నేను అయ్యా పాపం చేయకుండా మా హృదయంలో నీ వాక్యం బదులుపరుచుకొని ఆత్మ సంబంధంగా బలపడినట్లు తండ్రి ప్రభు కృప చూపించండి. నశించిపోతున్నాను ప్రభు, ఒక్కసారి మీరు దర్శించమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడండి. మీరు దీవించని ఆశ్రయించమని వేడుకుంటున్నాను. ఎదుగోనైనా గర్భంతో ఉన్న తల్లిని బట్టి మీకు వందనాలు. గర్భఫలాలు మీరు ఇచ్చిన బహుమానం నైనా గర్భఫలాలు కలిగిన బిడ్డలు దీవించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంతానం లేని వారి విషయంలో కూడా మీరే కృప చూపించండి. మీరు సహాయం చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన గీత గారిని అయ్యా శ్రీనుబ్రతన మాణిక్యం గారి విషయంలో మీరు కార్యం చేయండి. అలాగే నేను అనారోగ్య పరిస్థితులను వరమ్మ గారిని, తండ్రి చంద్రయ్య గారిని, బాలాజీ గారిని, నాగప్ప గారిని అయ్యా ప్రభా ప్రతి ఒక్కరి పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు స్వస్థతనివ్వండి ప్రభు, ఆరోగ్యాన్ని యుద్ధం జరుగుతున్న పనుల సమస్త విషయంలో నీ నామానికి మహిమకరంగా మేము ఉన్నట్లు మేము దీవించండి. మీరు కాపాడమని వేడుకొంచున్నానయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభు నీ కృపను బట్టి అడుగుతున్నానైనా ప్రభు సర్వాంతరమి సర్వం ఎరిగిన దేవుడు కనుక ప్రతి బిడ్డను మీరు కాపాడని ఆశ్రయించమని వేడుకొంచున్నాను. ఎదుగునైనా బలహీన స్థితిలో ఉన్నవారిని మరింతగా ప్రభు మీరు బలపరుచునైనా మీరు కృప చూపించండి. మీరే సహాయం చేయమని వేడుకొంచు ప్రభు. ఏదైనా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకనూ ప్రభు నశించిపోతున్న బిడ్డలు నా దేశాన్ని కాపాడునైనా. అధికారులని ఏడుతున్న ఈ యొక్క తండ్రి ప్రభు ఇంటిని మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి. మేము ఉంటున్న ప్రాంతాలు ప్రతి బిడ్డను మీరు కాపాడి మీరు ఆశ్రయించి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తాం. సమస్త మహిమ గంట ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తేశ్వర నామంలో ప్రార్థన చేస్తే పరిచయం దీవించినైనా దైవజనులు మీరు ఆశ్రయించండి. పరిచారకులు దీవించండి. నీ నామానికి మహిమకరంగా వారి బ్రతుకున్నట్లు మీరు కృప చూపించి నడిపించి మీరు మహిమ పొందుకోమని అట్టి రీతిగా నడిపిస్తారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తాం. క్రీస్తేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్.